సింగరేణిలో మెడికల్ బోర్డు దాదాపు సంవత్సర కాలం తర్వాత ఈ నెల 17, 18 తారీఖుల్లో మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మెడికల్ బోర్డు ఆగిపోవడానికి కారణాలు స్పష్టంగా డిప్యూటీ చీఫ్ మినిస్టరు భట్టి గారు చెప్పాడు. సింగరేణిలో గతంలో 13 సంవత్సరాల కాలంలో 3,500 మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయితే ఈ 5-6 సంవత్సరాల కాలంలోనే 14,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. కాబట్టి దీనిపైన ఏసీబీ కేసు విచారణ జరిపిస్తున్నాం, దానివల్ల ఆగిందని చెప్పారు. మరి కొన్ని కారణ నియామకాల ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కొన్ని జబ్బులు కలపడం వలన దాదాపు 6-7 జబ్బులు కలపడం వలన ప్రతి మెడికల్ బోర్డులో కూడా సుమారు 50%, 60%, 70%, 80% వరకు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో ఈ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలి. అట్లా కాకుండా మళ్ళీ పర్సంటేజ్ తగ్గించి ఇచ్చేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ కూడా బావిల మీదకి వచ్చి కార్మికులకి భరోసా యాత్ర అని చెప్తా ఉన్నారు. ఎవరికి భరోసా ఇస్తున్నారు? మీరు మీ ఓట్లకి భరోసా కొరకు, సింగరేణి కార్మికుల ఓట్ల కొరకు మీరు భరోసా యాత్ర జరుపుతున్నారు తప్ప మీరు గతంలో ఏనాడైనా సింగరేణి కార్మికుల సమస్యల మీద మాట్లాడినటువంటి ఉన్నాయా? మీ ప్రభుత్వ విధానాల వల్లే ఇవాళ సింగరేణికి పరిస్థితి వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల 12వ వేజ్ బోర్డు ఏర్పాటు కావడం లేదు. సింగరేణికి రావాల్సినటువంటి కొత్త బావులు రాకుండా పోయినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము భరోసా యాత్ర అంటున్నారు. అట్లనే కవిత గారు దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 12 సంవత్సరాలు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకురాలుగా ఉండి మారుపేర్ల సమస్య కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానీ, సొంత ఇంటి పథకం కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పుడు కార్మికులకి మేము భరోసా అంటున్నారు. అంటే మీకు భరోసా అనేది మీ ఓట్ల కొరకు భరోసా తప్ప సింగరేణి కార్మికుల సమస్యలు కాదనేది సింగరేణి కార్మికులకు అందరికీ అర్థమైంది. ఇవాళ ఈ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రాజకీయ పార్టీల నాయకుల జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. 2014 కంటే ముందు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మికులే సమస్యల పరిష్కారం చేసుకున్నారు తప్ప ఈ రాజకీయ నాయకుల జోక్యం లేదు. ఇవాళ ఈ కార్మిక సంఘాలు పక్కన పెట్టి ఈ రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి మనుగడకి ప్రశ్నార్థకంగా తయారైంది. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలే ఈ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజకీయ నాయకుల భరోసా యాత్రలు అన్నీ కూడా కేవలం ఓట్ల కొరకే అనేది కార్మికులు అర్థం చేసుకుంటారని తెలియపరుస్తా ఉన్నాం. తాడిచెర్ల మైను 2013లోనే సింగరేణికి అలాట్మెంట్ అయితే సింగరేణి కంపెనీ బోర్వెల్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంగీకరించినందువలన ఆలస్యం అయిపోయింది. సింగరేణి కంపెనీ దానికి మైన్ లీజ్ కట్టకపోవటం వలన అది ఇవ్వలేదు. ఇప్పుడు కార్మిక సంఘాలు రిప్రజెంట్ చేశాం, యాజమాన్యం రిప్రజెంట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా రిప్రజెంట్ చేసింది. దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ తాడిచెర్ల 2ని మళ్ళీ 2013లో ఇచ్చిన దాన్ని ఇవాళ సింగరేణికి అప్పగించడానికి జరుగుతూ ఉంది.
సింగరేణిలో అలాట్మెంట్ సిస్టమ్ లేకుండా మేము ఆక్షన్ ప్లాన్ అనేది లేకుండా అలాట్మెంట్ సిస్టంలో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది పచ్చబద్ధం. 2013లో ఇచ్చారు కాబట్టి ఇవాళ ఇవ్వగలుగుతున్నారు. ఇవాళ అప్పుడు ఇవ్వనటువంటి బెల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి మైన్ కానీ, మందమారి దగ్గర ఉన్నటువంటి శ్రావణపల్లి కానీ, మణుగూరులో ఉన్నటువంటి డిప్ సైడ్ కానీ మీరు ఆక్షన్ లేకుండా సింగరేణికి అలాట్ చేస్తే అప్పుడు మీ చిత్తశుద్ధిని ఒప్పుకుంటాం. అంతేగాని